హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎల్ఎన్ ప్రాపర్టీస్. ఈరోజు వచ్చేసి మనకి లో బడ్జెట్లో కావాలని మన కస్టమర్స్ కానీ యూవర్స్ కానీ ఓపెన్ ప్లాట్స్ అడుగుతున్నారండి. రీసేల్ ప్లాట్ అయితే కనుక తక్కువ రేటుకి వస్తుందని చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, షాద్నగర్ దగ్గర నుంచి, షాద్నగర్ కాదండి, శంషాబాద్ దగ్గర నుంచి ఔటర్ రింగ్ రోడ్ అంతా చూపిస్తున్నాను. ఇక్కడ ఎగ్జిట్ నెంబర్ దగ్గర దిగుతాం మనం. టువర్డ్స్ షాద్నగర్కి వెళ్ళే రోడ్డుకి లో బడ్జెట్లో ఒక ఫ్లాట్ తీసుకొచ్చాను చూడండి, మీకు చూపిస్తున్నాను. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఇస్తారు. వీళ్ళైతే కనుక మనం ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దిగుతున్నాము. ఎగ్జిట్ ఇది ఎయిర్పోర్ట్ దగ్గర దిగుతున్నాము, శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర. మంచి ప్రైమ్ లొకేషన్లో ఓపెన్ ప్లాటు, రీసేల్ ప్లాటు, చాలా తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చాను. ఇలాంటి ప్రాపర్టీ వచ్చినప్పుడు మీరు త్వరగా తీసుకుంటే చాలా బెనిఫిట్ అవుతారు మీరైతే కనుక. చూడండి, చూపిస్తున్నాను మొత్తం కూడా మీకు. ఇదంతా కూడా మనకి బెంగళూరు హైవే అండి, నేషనల్ హైవే NH-44 అనుకుంటా ఇది. ఈ హైవేకి జస్ట్ 4-5 కిలోమీటర్స్ దూరంలోనే మన వెంచర్ ఉంటుంది. ఆ వెంచర్లో ఫ్లాట్స్ ఉంటాయి, చూపిస్తున్నాను మీకు రీసేల్ ఫ్లాట్స్. ఇక్కడంతా కూడా ఫుల్లీ డెవలప్మెంట్, ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉండటం వల్ల మంచి కంపెనీస్ కానీ ఐటీ కంపెనీస్ కానీ దగ్గరగా ఉంటుంది. ప్లస్ మనకి టువర్డ్స్ ఇటు షాద్నగర్ దాకా కూడా, బాలానగర్ దాకా కూడా మంచి ఎంప్లాయ్మెంట్స్, ఉద్యోగాలు వస్తున్నాయి. బాగా ఉంటుంది ఈ ఏరియా అంతా కూడా. అంతేకాకుండా ఇది 6 లైన్స్ అవుతుంది షాద్నగరు. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం లెఫ్ట్ తీసుకుంటున్నాం, జేపీ దర్గా రోడ్డు చూడండి, చూపిస్తున్నాను మీకు. హైవే నుంచి జస్ట్ మళ్ళీ ఇది కూడా మెయిన్ రోడ్లోనే ఉంటుంది, డబల్ రోడ్డు మొత్తం కూడా. ఇక్కడ నాట్కో కానీ, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కానీ ఇవన్నీ ఉంటాయి. జస్ట్ ఇక్కడ నుంచి మనకి 4-5 కిలోమీటర్స్ దూరంలోనే మనం తీసుకొచ్చే ఓపెన్ ప్లాట్లు ఉంటాయి రెడీగా మనకి. చూడండి, మొత్తం కూడా చూపిస్తున్నాను మీకు. ఇది కూడా డబల్ రోడ్డే రండి. ఈ రోడ్డుకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి కొత్తూరు మండలం కింద వస్తుంది. రంగాపురం దాటాక ఇన్మలార్ ఊరు ఏదో అంటారు ఇది. ఈ ఊరు ఆనుకునే వస్తుంది, ఇన్మలార్ నర్వా. రంగాపురం దాటాక వస్తుంది. కొత్తూరు నుంచి జస్ట్ 4-5 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. కొత్తూరు మండలం, రంగారెడ్డి డిస్టిక్. ఈ ఏరియా అంతా కూడా చాలా బాగా డెవలప్మెంట్ అవుతుంది. చూడండి, మొత్తం కూడా చూపిస్తున్నాం. వెంచర్లోకి వస్తున్నాం మనం. తక్కువ రేట్ అనగానే రకరకాల క్వశ్చన్ చేస్తున్నారు. అలాంటిది ఏముండదండి, క్లియర్ టైటిల్ ఉంటుంది మనకి. మనం చూపించే ప్రాపర్టీస్ అన్నీ కూడా స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, క్లియర్ టైటిల్ ఉంటుంది. రేట్ తక్కువగా ఇస్తున్నారు కాబట్టి వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈసీ చెక్ చేసుకోవచ్చు. చూడండి, మొత్తం కూడా వెంచర్లోకి ఎంటర్ అయ్యాం మనం. ఇదంతా కూడా చాలా పెద్ద వెంచర్, 20-25 ఎకరాస్ వెంచర్ ఇది వచ్చేసి. ఇది వెంచర్లోకి ఎంటర్ వచ్చాము, కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా ప్లాట్స్ మనకి. ఇవి వచ్చేసి మనకి ఫామ్ ప్లాట్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్ ఉంది, 242 స్క్వేర్ యార్డ్స్ ఉంది. మనకు కావాలంటే 121 ఇస్తారు, లేదా 242 స్క్వేర్ యార్డ్స్ ఇస్తారు. సరౌండింగ్ అంతా కూడా డిటీసీపీ లేఅవుట్ చేశారు, హెచ్ఎండి లేఅవుట్ చేశారు. అక్కడైతే కనుక 16,000 17,000 ఉంది. మనకు వచ్చేసి 7,500కే వస్తుందండి. ఈ తక్కువ రేట్లు ఈ ఏరియాలో ఎక్కడ కూడా రాదు. ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. మంచి ప్రైమ్ లొకేషన్ ఇది వచ్చేసి మనకి. చాలామంది ఇక్కడ రూమ్స్లా వేసి రెంట్కి ఇస్తున్నారు. ఫ్లాట్స్ కూడా మొత్తం కూడా క్లియర్ టైటిల్ అండి. ఈసీ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. హై టెన్షన్ లైన్స్ కానీ అలాంటివి ఏం లేవు, ఈది పోటు కానీ అలాంటిది ఏముండదండి. అంతేకాకుండా చుట్టూ కూడా మనకి హైడ్రా కానీ, చెరువులు కానీ, కుంటలు కానీ, FTL, బఫర్ జోన్ అలాంటివి ఏముండవు. పైన హై టెన్షన్ లైన్స్ కానీ అలాంటివి ఏముండదు. మొత్తం కూడా 30-40 ఫీట్ రోడ్లు ఉంటాయి. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ వచ్చింది మనకి వచ్చేసి 242 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది, లేదా 121 ఇస్తారు మనకి. ఫామ్ ప్లాట్స్ ఇక్కడ మనకి ఇచ్చేసి టువర్డ్స్ ఇటు మనం మహేశ్వరం కూడా వెళ్ళొచ్చు, లేదా మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు, ఇటు షాద్నగర్కి వెళ్ళొచ్చు. షాద్నగర్ అయితే మంచి డెవలప్మెంట్స్ వస్తున్నాయి, అన్ని కంపెనీస్ వచ్చినాయి. ఆల్రెడీ కొత్తూరు దగ్గర విల్లా ప్రాజెక్టులు మొత్తం కూడా వచ్చినాయి. విల్లా ప్రాజెక్ట్స్కి దగ్గరగా ఉంటుంది. అన్ని ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఈ ఏరియాలోనే వస్తున్నాయి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ 20 మినిట్స్ డ్రైవ్లో మనం సైట్లోకి వచ్చేయచ్చు. ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ 242 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. డైరెక్ట్గా మీకు ఓనర్ని కల్పిస్తాను కావాలంటే కనుక. 30-40 ఫీట్ రోడ్లు ఉంటాయి మనకి. చుట్టూ కూడా ఈ చూపిస్తున్నంత కూడా చాలా హైట్లో ఉంటుంది. మొత్తం 20 ఎకరాస్ లేఅవుట్ ఇది వచ్చేసి. చుట్టూ కూడా మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్లో ఉండే ఎంప్లాయీస్ కోసం ఇక్కడ కొంతమంది రూమ్స్ వేసి రెంట్లకు కూడా ఇస్తున్నారు. మన వెంచర్ ముందు కూడా అలా కూడా రెంటల్ ఇన్కమ్గా జనరేట్ చేసుకోవచ్చు మనం. ప్లస్ మన రంగాపూర్ ఇన్మాన నర్వాకి దగ్గరగా ఉంటుంది.
ఆ ఊర్లు రెండింటికి కూడా ఆనుకొని వస్తుంది. మనకి వచ్చేసి కొత్తూరు నుంచి జస్ట్ మనకి 5-6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇది వచ్చేసి వెంచర్ వచ్చేసి మనకి షాద్నగర్ వెళ్ళకముందే వస్తుంది. R1 జోన్లో ఉంది. RRRకి మధ్యలో లోపలే ఉంటుంది. ORRకి దగ్గరగా ఉంటుంది. ఇన్ని అడ్వాంటేజ్లు ఉన్నప్పుడు తీసేసుకోవచ్చు. తక్కువ రేటుకి వస్తుంది. 7,500కి ఇస్తున్నారు. మనకు వచ్చేసి స్క్వేర్ యార్డ్ వచ్చేసి ఫ్యూచర్ పిల్లలకి ఇన్వెస్ట్మెంట్కు చాలా యూజ్ అవుతుంది. ప్రస్తుతానికైనా ఉండొచ్చు, లేదా అప్పుడు కూడా మనకు యూజ్ అవుతుంది. ఇలాంటి ప్రాపర్టీస్ వచ్చినప్పుడు త్వరగా రెస్పాండ్ అవ్వండి. మీకు లింక్ డాక్యుమెంట్స్ కానీ అన్నీ కూడా మీరు కావాలంటే లాయర్ ద్వారా చెక్ చేయించుకోండి. మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం మేము. అలా క్లియర్గా ఉన్న ప్రాపర్టీసే మన ఛానల్లో పెడతాము. క్లియర్ లేని ప్రాపర్టీస్ అసలు మనం టచ్ కూడా చేయమండి. మొత్తం కూడా ఇదంతా రోడ్డు చూపిస్తున్నాం. 40 ఫీట్ రోడ్లు, 30 ఫీట్ రోడ్లు కటింగ్స్ చేశారు అప్పట్లో. ఇది వచ్చేసి 5-6 ఇయర్స్ ఓల్డ్ వెంచరు. రీసేల్ ప్లాట్ కాబట్టి మనకు తక్కువ రేట్ వస్తుంది. అంతేగాని ల్యాండ్ వాల్యూ అంతా కూడా చాలా కాస్ట్ ఉంది ఇక్కడ. ఇప్పుడు ఎవరైనా వెంచర్లు వేసారంటే 16,000, 18,000 అమ్ముతున్నారు స్క్వేర్ యార్డ్ వచ్చేసి. DTCP HMD. థ్యాంక్ యూ సో మచ్. మీ నారాయణ VLN ప్రాపర్టీస్.